నీతో నేను నాతో ఆమె పార్ట్ 103. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తప్పుని 100 మంది ముందు చూపిస్తే అతని ఉద్యోగానికే కాదు అతని జీవితం కూడా స్పాయిల్ అవుతుంది. అందుకే ఆఫీసర్ బాబుకి అంత టెన్షన్. భువి భీమ్కెళ్ళి చూసింది. భీమ్ టకటక ఆ టేబుల్ మీద మైకును తీస్తుంటే ఆఫీసర్, అలా మీరు అది తీయకూడదు అన్నాడు. భువి, సరే నేనేమీ అడగను. ఇప్పుడు నేను సబ్మిట్ చేసిన ప్రతి ఒక్క పేపరు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీ పక్కన ఉన్న వారికి కూడా ఇవ్వండి. ఈసారి క్లియర్గా చూస్తాడు అని అన్నది. ఆ మధ్య వయసు ఆఫీసరు అతను పేపర్స్ మొత్తం తిరగేసి చూశాడు. అదేంటి, కంపెనీ స్టాంపు పోయిందని దేవ్ సార్ నిన్ననే కంప్లైంట్ ఇచ్చాడు మరి అని. ఇప్పుడు భువి ఇచ్చిన పేపర్స్లో స్టాంపు క్లియర్గా ఉంది. ఇందాక ఇచ్చినవి ఇవ్వమని పక్కన ఆఫీసర్ని అడిగాడు. అతను చెమటలు కారుతుంటే ఆ పేపర్స్ తీసి సైలెంట్గా ఇంకొక ఆఫీసర్కి ఇచ్చాడు. అందులో స్టాంపు లేదు, దేవ్ సంతకం లేదు. స్టాంపు లేకుండా దేవ్ సంతకం లేకుండా పేపర్ సబ్మిట్ చేస్తే ఆఫీసర్లు ముందుగానే చెప్పాలి. కానీ చెప్పకుండా ఉన్నందుకు ఇప్పుడు ఆఫీసర్లదే తప్పు. అందుకని సారీ మేడం అన్నాడు. ఆఫీసర్ మైక్ తీసుకుని, భువి మేడం ఇచ్చిన రెండో పేపర్ మేము సబ్మిట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మొదటి పేపర్లో కొంచెం రిమార్కు ఉంది. అది మేమే చెప్పాలి, కానీ చెప్పకపోవటం మా అందున కూడా తప్పు ఉన్నది కనుక మమ్మల్ని క్షమించండి. మొదటిది రిజెక్ట్ చేసి రెండోది సబ్మిట్ చేసుకుంటున్నాము అని అన్నాడు. ఆ మాటకు ఆఫీసర్ దగ్గరికి వచ్చి మొదట దేవ్ సబ్మిట్ చేసిన పేపర్ చూశాడు. తనే స్వయంగా స్టాంపు వేసి సంతకం పెట్టి ఆర్నవ్కు ఇచ్చాడు. ప్లెయిన్ పేపర్స్ ఏంటో అర్థం కాక ఆర్నవ్ కేసి చూశాడు. ఆర్నవ్ కూడా ఏమీ అర్థం కావటం లేదు. భువి నవ్వుతూ, మనకింకా అరగంట అనౌన్స్ టైం ఉంది కదా, తాపీగా మాట్లాడుకుందాము అని అంటుంటే దేవ్ భువి సబ్మిట్ చేసిన పేపర్ని చూసి ఆశ్చర్యపోయాడు. తను చేసిన వర్క్కి 2 రూపీస్ తక్కువ చేసి వేసింది. ఆఫీసర్ అందరూ వెళ్ళిపోయాక భువి ఆర్నవ్ గారు, మా నందు గారు ఇచ్చిన పేపర్సు మీరు సబ్మిట్ చేయలేదు ఏంటి అని ఆలోచిస్తున్నారా అనగానే దేవ్ షాక్. మీ చెల్లిని తీసుకుని రూమ్కి రండి నందు గారు, మనం వెళ్దాం రండి రూమ్కి. నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలి. మీ డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తా అన్నది. సంతోష్, మీరు వెళ్ళండి మేడం, మేము అలా బయటికి వెళ్ళి వస్తాము అన్నాడు. సంతోష్ హరితను చూస్తూ వికాస్తో వెళ్తున్నాడు. హరిత ఏ రోజు సంతోష్తో మాట్లాడలేదు. ఈరోజు తను మాట్లాడాలి అని, సంతోష్ నీతో కాసేపు మాట్లాడాలి అన్నది. సంతోషంగా హరితను చూస్తుంటే వికాస్, మీరు మాట్లాడండిరా, నేను అలా బయట ఉంటా అన్నాడు. హరిత ఎంతకీ మాట్లాడటం లేదు. సంతోష్, చెప్పు హరిత, ఏంట్లో మాట్లాడాలి అన్నావు. నీ మాట కోసం ఎన్నో రోజులు ఎదురు చూశాను. నేను 100 మాట్లాడితే ఒక్కటైనా మాట్లాడతావని ఆశగా ఎదురు చూశాను. ఈరోజు నీ అంతట నువ్వే మాట్లాడతాను అంటున్నావు. ఇలా సైలెంట్గా ఉంటే మరెలా అని అన్నాడు. నీ మాట కోసం ఎదురు చూశాను అని సంతోష్ అనగానే హరితకు చాలా ఏడుపు వచ్చి వెంటనే సంతోష్ని కౌగలించుకొని ఏడ్చేసింది. సంతోష్కి ఏమీ అర్థం కాక హరితను ఓదార్చడానికి కౌగలించుకోబోయాడు. హరిత వెంటనే దూరం జరిగి, సారీ సంతోష్, నీ ప్రేమను అందుకునే అంత అదృష్టవంతురాలని నేను కాదు. అందుకే భగవంతుడు నన్ను కలపలేకపోయాడు. ఆద్య చాలా తెలివి కల్లది. మీ ఇద్దరికి కూడా సరైన జోడి అని హరిత మాట్లాడుతుంటే సంతోష్, అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు హరి అన్నాడు. హరితకు హరి అనగానే వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. మళ్ళీ సంతోష్ని కౌగలించుకొని బాగా ఏడుస్తూ, నా జీవితం ఏంటో తెలియదు, నాన్న కూడా హరి హరి అని నాకు దూరం అయ్యాడు. నువ్వు అలా పిలుస్తుంటే బాగా ఏడ్చి, నువ్వు కూడా నాకు దూరం అవుతున్నావు. నాన్న ఏమో లోకంలో లేక దూరం అయ్యాడు, నువ్వేమో ఈ లోకంలో ఉండే దూరం అవుతున్నావు. నేనెందుకు ఇంత దురదృష్టవంతురాల్ని సంతోష్? నా ప్రేమను కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యం నాకెందుకు వచ్చింది
అని బాగా ఏడ్చి కళ్ళు తుడుచుకుంటూ, సారీ సంతోష్, ఆద్యతో మీ పెళ్ళి జరిగినాక జన్మలో మాట్లాడలేనేమో అని మిమ్మల్ని టచ్ చేశా, ఏమనుకోకు అనగానే హరిత తన ప్రేమను చెప్పలేకపోతుంది. కానీ ఎంతలా ప్రేమిస్తుందో సంతోష్కి అర్థమయ్యి తన పైకి గుంజుకొని కౌగలించుకొని, నాకు ఆద్యకి పెళ్ళని ఎవరు చెప్పారు అని అన్నాడు. హరిత, అదేంటి, మీ ఇద్దరు ప్రేమించుకున్నారు కదా అన్నది. అందుకే పెళ్లి చేసుకుంటారు అంటున్నా అన్నది. సంతోష్, భువి మేడం తనతో ఈ ప్రాజెక్టు వరకు ఉండమన్నది. ఈ రోజుతో ప్రాబ్లం సాల్వ్. తనతో ఏ లవ్వు నాకు లేదు. లైఫ్లో నేను నిన్ను తప్ప ఎవ్వరిని ప్రేమించలేను అన్నాడు. హరిత ఆశ్చర్యంగా, అవునా? ఆ ఏడుపు ముఖంలోనే ఆనందాన్ని చూపిస్తూ సంతోష్ మొహాన్ని మొత్తం ముద్దులమయం చేసింది. అనవసరంగా నేను వేరే కంపెనీలో జాబ్కి అప్లై చేశా. ఈరోజే రిజైన్ పెట్టి వెళ్ళిపోదాము అనేసి. లాస్ట్గా నిన్నొక్కసారి హగ్ చేసుకోవాలనిపించి వచ్చాను అని హరిత తన బాధని ఆనందాన్ని చెప్తుంటే సంతోష్ హరితని ఇంకా ఇష్టంగా గుంజుకొని, వేరే అమ్మాయిలతో తిరిగితే నువ్విలా బయటపడతావు అంటే ఎప్పుడూ ఆ పని చేసేవాడను. భువి వేయడానికి నేను ఆద్యను ఫాలో కాను అని చెబితే నీ లవ్ సక్సెస్ అవుతుంది అన్నప్పుడు హరిత దూరం అవుతుంది మేడం అని నేను ఎంత బాధపడి చెప్పానో తెలుసా? తను నీతో పెళ్లి చేస్తా అంటేనే నేను ఆద్యతో తిరిగా. నువ్వు ఇంత జలసీగా ఫీల్ అయ్యి ఓపెన్ అవుతావు అనుకోలేదు. ఇక నుంచి రోజుకొక అమ్మాయితో తిరగనా అన్నాడు. హరిత సంతోష్ గుండెలపై కొడుతూ, చంపుతా, నువ్వంటే ఎంత పిచ్చి ఎంత ప్రేమ ఉండకపోతే నిన్నేమీ అనలేక, నిన్ను తనతో చూడలేక నీ ప్రేమను నా అంతట నేనే వదులుకుంటున్నాను అని ఎంత ఏడ్చానో తెలుసా? నీకు ఎదురుగా ఉండి భరించలేనని నేనే రిజైన్ చేసి వెళ్ళిపోతున్నా. ఐ లవ్ యూ సంతోష్ అని సంతోష్ని గట్టిగా హగ్ చేసుకుంటే సంతోష్ ఆనందాలు చెప్పతరం కాదు. భువిజకి థ్యాంక్స్ చెప్పుకుంటూ తన ప్రేమను ఇంత సింపుల్గా సాల్వ్ చేసినందుకు సంతోష్కి భువి ఒక దేవతలా కనిపించింది. ఆద్య దగ్గరికి వచ్చి మీతో మాట్లాడాలిరా అన్నాడు. వికాస్ని భువి పక్కన చూడగానే ఆద్యకి మొత్తం అర్థమైపోయింది. ఏముంది మాట్లాడటానికి, ఇక్కడే మాట్లాడన్నయ్యా అన్నది. నేను కాదు, భువి మేడం మాట్లాడుతుందంట. ఆద్య, ఆమెతో మాట్లాడాల్సిన అవసరం నాకేమీ లేదన్నది. ఆద్యకి టెండర్ పోయింది అని అర్థమైంది. భువిజ తనని అన్ని వైపులా లాక్ చేసింది అని అర్థమైంది. ఆఖరికి టెండర్ ఆఫీసర్తో తను ఒక నైట్ స్పెండ్ చేసిన సంగతి కూడా భువిజకు అర్థమైంది అని ఆద్యకు అర్థమైంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆర్నవ్కి అన్నీ చెప్పి నన్ను చీ అనిపిస్తుంది. అవన్నీ బట్టబయలు చేసుకొని ఇక మా అన్నతో ఉండవలసిన అవసరం లేదు అనుకొని ఆద్య, చూడండి ఆర్నవ్ గారు, నువ్వెవరో నాకు తెలియదు, నీకు నాకు ఏ సంబంధం లేదు. మీరు చెప్పిన పని నేను చేయవలసిన అవసరం అంతకంటే లేదు అన్నది. ఆద్యతో, ఏం మాట్లాడుతున్నావు? నేను దేవ్ సారు ప్రిపేర్ చేసి ఇచ్చిన పేపర్ మారింది అంటే మన ఇంట్లో మారింది అని. అందుకే నిన్ను భువి మేడం రమ్మన్నది. అంటే నువ్వు తప్పు చేసావనే కదా? ఆద్య, అవును. ఇప్పటి వరకు కేశవ అంకుల్ ఇంటి కోడల్ని అవుతానని నిన్ను మోసం చేసి అంకుల్కి సహాయం చేశాను. కోడల్ని కాకపోయినా అతని ప్రాపర్టీలకు వారసురాలనయ్యాను. నీ నీతి నిజాయితీ నీకేం పెట్టింది? ఇప్పుడు నా దగ్గర ఎంత పవర్ ఉందో తెలుసా? అడ్డదారుల్లోనే వెళ్తేనే త్వరగా క్లిక్ అవుతాము. నువ్వు ఆవిడ ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఎవ్వరి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అని అన్నది. అంటే నా దగ్గరే ఉంటూ నన్నే నమ్మించి మోసం చేస్తావా నీ ప్రయోజనం కోసం అన్నాడు. ఆద్య, మోసమేముంది? కష్టపడి నువ్వు ఏబిడిఎన్కి వర్క్ చేస్తున్నావు, నువ్వు అలాగే ఉన్నావు, నేను ఎదిగిపోయాను, అది నీ కష్టంతో అన్నది. ఆద్య చెంపపై చెల్లున కొట్టి, నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఇంత మోసం చేస్తూ దిగజారిపోతావా అని అన్నాడు. ఆద్యకు తెలుసు, భువి దగ్గరికి వెళ్ళి మొత్తం చిట్టా ఇప్పించుకునేదానికంటే ఆర్నవ్తో ఒక్క చెంప దెబ్బ తిని ఇక్కడితో కట్ చేసుకుంటే బెటర్ అనుకొని ఆర్నవ్తో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది. ఆద్య, నన్నే కొడతావా? ఎవడ్రా అసలు నువ్వు నన్ను కొట్టడానికి? ఈ రోజు నుంచి నువ్వు నాకు అన్నవు కాదు, నేను నీకు చెల్లెల్ని కాదు అన్నది.
ఆర్నవ్, నీలాంటి చెల్లె ఉంటే చంపి బొంద పెట్టాలి, కానీ నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది, జన్మలో కనిపించకు అంటూ ఆర్నవ్ ఆద్యను అసహించుకొని భువి దగ్గరికి వచ్చాడు. భువిజ, దేవ్, అర్జున్ ఒక రూమ్లో ఉంటే ఆర్నవ్ దేవ్ కాళ్ళపై పడిపోయాడు. సార్, మన కంపెనీకి నేనే ద్రోహం చేశాను సార్, మా ఇంట్లోనే మోసం జరుగుతుందని గ్రహించలేకపోయాను అని బాధపడుతుంటే, దేవ్ ఒక మనిషిని అంచనా వేసినప్పుడు ఎప్పుడు మిస్ కాడు. ఆర్నవ్ విషయంలో కూడా మిస్ కాలేదు. కానీ ఇదంతా ఏదో దేవుకి అర్థం కావటం లేదు. భువి మీ తప్పేం లేదండి, మీరు బాధపడొద్దు ఆర్నవ్ గారు అంటుంటే, దేవ్ అసలు ఇదంతా ఏందే అన్నాడు. భువి, గోంగూర కట్ట, మీరు తెలివి కలవారే కదా, ఒక టెండర్కి కోట్ చేయాలంటే మీకు మీరే సాటి, మాకు కూడా తెలుసు ఆ సంగతి, కానీ అది ఒకరి చేతిలో నమ్మకంతో పెట్టేటప్పుడు ఎప్పుడు అబ్జర్వేషన్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ ఆర్నవ్ తప్పు కూడా ఏమీ లేదు, కానీ మీ ఇద్దరు ఎక్కడ ఫెయిల్ అయ్యారో చెప్పనా? నందు గారు, మీరేమో 1 ఇయర్ నుంచి ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేస్తున్నారు, మరి మీ కంపెనీ ఎందుకు ప్రాజెక్టులు రావటం లేదు అని ఆలోచించారా? ఆర్నవ్ మీద నమ్మకంతో వస్తే రాని, లేకపోతే లేదు అనుకున్నారు. అక్కడికి బాగానే ఉంది, కానీ ఎందుకు రావటం లేదు అని మాత్రం ఆలోచించలేదు. ఆర్నవ్ ఏమో సార్ నమ్మి ఒక కంపెనీ నా చేతిలో పెట్టినప్పుడు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అని ఆలోచిస్తున్నాడేమో, కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇంకా కష్టపడాలి అనుకుంటున్నాడు. కానీ కేశవమామ కంపెనీకి 1 రూపీ తేడాతో ఎందుకు పోతున్నాయి అని తెలుసుకోలేకపోయాడు. ప్రతిసారి ఆర్నవ్ కష్టపడి ఒక టెండర్ కోసం కోడ్ చేస్తున్నాడు. ఆద్య సింపుల్గా అది కొట్టేస్తుంది, ఏమీ ఎరగని దానిలా ఉంటుంది. దానికంటే 1 రూపీ తక్కువలో కేశవమామకి ఇచ్చేస్తుంది. ఆద్య ఆ ఇంటి కోడలవుదాము అనుకుంది, అన్నను మోసం చేసింది. ఇప్పటి వరకు కూడా నేను అన్నీ తెలిసి సహించిన ఎందుకు తెలుసా? ఇప్పటి వరకు వచ్చిన ప్రాజెక్టులు నాకేమంత పెద్ద ఇంపార్టెంట్ అనిపించాల, అందులో మీరు మాతోటి టైం స్పెండ్ చేస్తున్నారు. మీకు బటన్ పెట్టకూడదు, ఆర్నవ్ను కష్టం విజ్జుగాడికి పోతుందిలే అని వదిలేశా. విజ్జు కేశవమామకి వారసుడు కాదు ఇప్పుడు, అందులో సాసా ప్రాజెక్టు చాలా పెద్దది. మీ కంపెనీకి ఈ ఒక్క ప్రాజెక్టు టాప్లో నిలబెడుతుంది. నా భర్త టాప్లో ఉండాలి కదా, అందుకే మీకు వెనక జరిగేవి మీరు చూడటం లేదని వికాస్కి బాధ్యతలు అప్పజెప్పి, వికాస్ ఎవరో కాదు, మా క్లాస్మేట్ అమ్మాయికి అన్నయ్య. వికాస్ నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇస్తాడు, చాలా అలా మిమ్మల్ని నమ్మాడు. మీకు జరిగేవి వికాస్కి చెప్తే నాకు సహకరించాడు. ఆర్నవ్, మేడం అంతా బాగానే ఉంది, కానీ నా సీక్రెట్ ఫైల్ ఎలా మారింది? అది అసాధ్యం కదా. సరే, మా ఆద్య అంటే చూసింది 1 రూపీ తక్కువ టెండర్ వేస్తుంది, మరి ఫైల్ మారటానికి ఆస్కారం లేదు అని అన్నాడు. మీ ఇంట్లో మీకే తెలియకుండా జరిగేదేంటో చెప్పనా అని భువి అంటూ, రేపు టెండర్ వేస్తాము అనంగా మీ ఇంట్లో ఫుడ్లో మత్తు మందు కలుస్తుంది. నువ్వు అరణ్య ఇద్దరు ఆదమర్చి నిద్రపోయినప్పుడు ఆద్య తన పని తాను చేస్తుంది. అరణ్య ఎవరో కాదు, మా ఊరి అమ్మాయి. అరణ్య చేత మీ ఫైలు మార్పించాను, ఎందుకంటే నమ్మకమైన మనిషివి మీరు. టెండర్ రాకపోతే ఇప్పుడు దేవు గారు ఇప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాడు, అప్పుడు ఆలోచిస్తాడు, నిన్నే తప్పుపడతాడు. మా నందుగారు జరిగినప్పుడు దాని గురించి ఆలోచిస్తాడు, కానీ అది జరగకుండా ఏం చేయాలి అని ఆలోచించడు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అనుకున్నాను. మా నందుగారు మిమ్మల్ని అంతగా నమ్మితే నువ్వు మోసం చేశావని ఆయన మనసు అనిపిస్తే జీవితంలో మనిషిని నమ్మడు. నీ అందు ఏ తప్పు లేకపోయినా జీవితాంతం ద్రోహిలా నువ్వు మిగులుతావు. అందుకని అన్నిటినీ ఫుల్ స్టాప్ పెట్టడానికి నేను ఈ సాసా ప్రాజెక్టుని ఎన్నుకున్నాను అన్నది. ఆర్నవ్, మేడం మీరు చిన్నవారు, కానీ మీకు చేతులెత్తి దండం పెట్టినా తప్పులేదు. ఎందుకంటే మనిషికి టాలెంట్ ఉండటమే కాదు, ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అనే మీ ఆలోచన విధానం ఈరోజు నన్ను ఒక ద్రోహిని కావాల్సిన వాడిని నా నమ్మకాన్ని నిలబెట్టారు అన్నాడు. భువి, మంచి వాళ్ళకి చెడు జరుగుతుంది అంటే ఆ మాత్రం ఆలోచించి వాళ్లకు ఎట్నుంచి తెడ్డు ఉందో చూసుకోకపోతే ఎలా? భువి ఆర్నవ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ, మీరు మా నందు గారికి రైట్ హ్యాండ్గా ఉంటారని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నది. ఆర్నవ్ ఆనంద బాష్పాల మధ్య, థ్యాంక్స్ మేడం, ఇంత జరిగినా కానీ మనుషులను అర్థం చేసుకోవటంలో మీకు మీరే సాటి అని అన్నాడు. భువి, టాలెంట్ పర్సన్ని నేను ఎప్పుడు
డిస్కరేజ్ చెయ్యను. నా వల్ల వీలైనంత వరకు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంటుంటే ఆర్నవ్ థ్యాంక్స్ మేడం అంటూ వెళుతుంటే భువి ఆర్నవ్ గారు మా అరణ్యని జాగ్రత్తగా చూసుకో, చాలా అమాయకమైనది. మేము చెప్పి ఫైలు మార్పిస్తుంటే నా భర్తకి చెడు జరగదు కదా అని బాధపడింది. జరిగిన విషయం చెప్తే నా భర్తని నా ఆడపడుచు ఇంత మోసం చేస్తుందా అని పాపం ఏడ్చేసింది. నీ అభివృద్ధికి ఎల్లవేళలా తోడుంటుంది అన్నది. ఆర్నవ్ అరణ్యని తలుచుకొని నిజమే మేడం, మా ఆద్య చాలా టాలెంటెడ్ పర్సన్ అని అరణ్యని చాలాసార్లు అన్నాను. కానీ టాలెంట్ అనేది నలుగురికి ఉపయోగపడేలా ఉండేది, ఎవరినీ బాధ పెట్టకూడదు అనేది తెలుసుకోలేకపోయాను. సారీ మేడం, మీకు మాట ఇస్తున్నాను, అరణ్యని అస్సలే బాధ పెట్టను అంటూ వెళ్ళిపోయాడు. హాయ్ బంగారాలు, నాదొక రిక్వెస్ట్. 1000 లైకులు కనిపిస్తే మీరు అడిగినట్టు ఎన్ని వీడియోలైనా పెడతాను. 500 లైకులు కనిపిస్తే డైలీ ఇస్తాను. 500 బిలో లైకులు ఆ వీడియోను డే బై డేనే ఇస్తాను. ఇదేమీ ఆర్డర్ కాదు, నా రిక్వెస్ట్. మోటివేషన్ ఉంటేనే కదా బాడీలో ఎనర్జీ వచ్చేది. మోటివేషన్ కోసం అడుగుతున్నా. లైకులు ఇచ్చే నా మంచి బంగారాలు ఇస్తున్నారు, ఇవ్వటం లేదు అని అనటం లేదు. ఇవ్వని వారు ఇస్తారని ఆశ. మీరిచ్చే లైకులను బట్టి వీడియోలు రన్ అవుతాయి. అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.